పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ప్రాంతాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. అర్ధరాత్రి రాఫెల్ జెట్లతో విరుచుకుపడింది. భారత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల మీద ఎలాంటి దాడులు చేయలేదు. కేవలం ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకుని అటాక్ చేసింది. అయితే ఈ ఆపరేషన్ కు సంబంధించి ప్రధాని మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. రాత్రంతా ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ చర్యపై యావత్ భారతదేశం హర్షాతిరేకలు వ్యక్తం చేస్తోంది. దాయాదిని ఏమార్చి అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలు చేసింది. ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలు చేశారు. దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదికి చుక్కలు చూపించారు. ఈ దాడులతో పాక్ ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదు. మరోవైపు బాలాకోట్ దాడి, ఆపరేషన్ సింధూర్ల మధ్య ఎన్నో పోలికలున్నాయి. అయితే వీటిని దాయాది పాకిస్తాన్ పసిగట్టడంలో ఫెయిల్ అయింది. మోదీ వ్యూహాలను అంచనా వేయటంలో వెనుకబడింది. పాక్ దృష్టి మరల్చి దెబ్బ కొట్టడంలో భారత ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించారు. దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.